నమస్తే। ఈ వీడియోలో మనం గుణవాచక విశేషణ గురించి తెలుసుకుందాం. విశేషణ అంటే ఏమిటి? సంజ్ఞ లేదా సర్వనామం యొక్క ప్రత్యేకతను చెప్పేటువంటి పదాన్ని మనం విశేషణ అని అంటాము. అందులో ఫస్ట్ది గుణవాచక విశేషణ. जो शब्द संज्ञा या सर्वनाम के गुण, दोष, रंग, रूप, आकार, स्वाद, दशा या अवस्था, स्थान, काल, स्वभाव, स्थिति या दिशा, भार आदि की विशेषता प्रकट करते हैं उन्हें గుణవాచక విశేషణ कहते हैं. గుణవాచక విశేషణ అంటే ఏమిటి? ఏ పదమైతే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క గుణదోషములు అంటే లేదా మంచి చెడు, రంగు, రూపు, ఆకారము, దాని యొక్క రుచి, దాని యొక్క వాసన, దాని యొక్క దశ లేదా అవస్థ, స్థాన్ అంటే ప్లేసు, కాలము, స్వభావము, అది ఏ స్థితిలో ఉంది, ఏ దిశలో ఉంది, దాని యొక్క భారం ఎంత, ఇటువంటి లక్షణాలన్నీ చెప్పేటువంటి దాన్ని మనము గుణవాచక విశేషణ అని అంటాము. ఉదాహరణ, సీత సుందర్ లడ్కీ హై, సీత అందమైన అమ్మాయి. इसके बाद ముంబై మే పురానా ఘర్ హై, ముంబైలో పాత ఇల్లు ఉంది. ఇక్కడ ఇది గుణానికి సంబంధించినటువంటి ఉదాహరణ. అలాగే ఇక్కడ మనకి కాలాన్ని గురించినటువంటి విశేషణ తెలుస్తుంది. इसके बाद उसका चेहरा गोला है, అతని యొక్క ముఖము గుండ్రముగా ఉన్నది. ఇక్కడ ఆకారము తెలుస్తోంది విశేషణ రూపంలో. ఇక్కడ మనకి విశేషణము దేని యొక్క విశేషతనైతే చెబుతోందో దానిని మనం విశేషి అని చెప్పుకున్నాము. సీత సుందర్ లడ్కీ హై, సీత కైసీ లడ్కీ హై, సుందర్ అంటే ఇక్కడ మనము విశేషిని కైసా కైసీ అని ప్రశ్నించినట్లయితే మనకి అక్కడ ఆన్సర్ వచ్చినట్లయితే ఏదైతే ఆన్సర్గా వచ్చిందో అది విశేషణ అవుతుంది. సీత కైసీ లడ్కీ హై, సుందర్ లడ్కీ హై. కాబట్టి ఇక్కడ సుందర్ అనేది విశేషణం. అలాగే ముంబై మే పురానా ఘర్ హై, ఘర్ కైసా హై, పురానా ఘర్ హై. ఇక్కడ ఘర్ అనేటువంటి విశేషిని మనం కైసా అనేటువంటి క్వశ్చన్ చేసినట్లయితే పురాణా అనేటువంటి ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ పురాణా అనేది విశేషణం. అలాగే చెహరా కైసా హై, గోలా అంటే ముఖము గుండ్రముగా ఉన్నది. ఇక్కడ మనం చెహరాని కైసా అని క్వశ్చన్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ అది విశేషణ్ అవుతుంది. అంటే మనం విశేషిని కైసా కైసీ అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ఏదైతే ఆన్సర్గా వచ్చిందో అది విశేషణ్ అవుతుంది. మనము గుణవాచక విశేషణలో చాలా రకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అంటే దాని యొక్క గుణదోషాలు, రంగు, రూపు, ఆకారము, దశ, కాలము, ఇవన్నిటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం చూద్దాం. గుణబోధక్ అంటే మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి. ఉదాహరణకు భలా, ఉచిత్, अच्छा, ईमानदार, सुंदर, बलवान, विद्वान, ये सभी गुणबोधक के उदाहरण यानी गुणवाचक विशेषण के उदाहरण. అంటే మంచి, అలాగే నిజాయితీ, అందమైన, బలమైన, పండితుడు, ఇవన్నీ కూడా गुणबोधक के गुणवाचक विशेषण के अंतर्गत आते हैं. इसके बाद दोष बोधक అంటే చెడుకు సంబంధించినటువంటి దోష. उदाहरणకు बुरा, लालची, दुष्ट, अनुचित, झूठा, क्रूर, ये सभी दोषबोधक गुणवाचक विशेषण में दोषबोधक के अंतर्गत आते हैं. అంటే చెడు, అలాగే క్రూరమైన, అబద్ధపు, కఠినమైన, గర్వముతో కూడిన, ఇవన్నీ కూడా దోషానికి సంబంధించినటువంటి గుణవాచక విశేషణకే ఉదాహరణ. इसके बाद रंग या రూప్ అంటే రంగు లేదా రూపానికి సంబంధించింది. ఉదాహరణకు లాల్, పీలా, నీలా, హరా, సఫేద్, కాలా, అలాగే సున్హరా, चमकीला, ये सभी रंग या रूप के अंतर्गत आते हैं. ये सभी भी गुणवाचक विशेषण के अंतर्गत आते हैं. అంటే ఎరుపు, నీలము, నలుపు, అలాగే బంగారు ఛాయలో ఉన్నది, మెరుస్తున్నది, ఇవన్నీ కూడా మనకి రంగు రూపుకు సంబంధించినటువంటి గుణవాచక విశేషణ के ఉదాహరణ है. और इसके बाद ఆకార్ అంటే ఆకారము ఏ విధంగా ఉంది, ఆకారం అంటే గుండ్రముగాను, నలుపలకలుగాను, అంటే స్క్వేర్ లాగా, ఇవన్నీ కూడా మనకి ఆకారానికి సంబంధించింది. ఉదాహరణకు గోల్, చకోర్, సుడోల్, సమాన్, పీలా, సుందర్, లంబా, చౌడా, అలాగే छोटा, चपटा, ऊंचा, ये सभी आकार के अंतर्गत आते हैं. ये सभी भी गुणवाचक विशेषण के उदाहरण हैं.
అంటే అది ఆకారంలో ఏ విధంగా ఉంది అంటే గుండ్రముగా ఉంది, అలాగే సన్నగా ఉంది, అందముగా ఉంది, పెద్దగా లేదా చిన్నగా లేదా ఎత్తుగా, ఇటువంటి మీనింగ్స్ వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఆకారానికి సంబంధించినటువంటి గుణవాచక విశేషణకి ఉదాహరణ है। इसके बाद स्वाद या गंध అంటే రుచి లేదా వాసనకు సంబంధించినటువంటివన్నీ కూడా గుణవాచక విశేషణలోకి వస్తాయి। ఉదాహరణకు मीठा, कड़वा, नमकीन, खट्टा, सुगंधित, दुर्गंधित ये सभी स्वाद या गंध के उदाहरण है। అంటే రుచి లేదా వాసన అంటే తీయగా ఉంది, పుల్లగా ఉంది, చప్పగా ఉంది, కారముగా ఉంది, అలాగే మంచి సువాసన భరితమైనది, చెడు వాసన వచ్చేది, ఇవన్నీ కూడా स्वाद या गंध के अंतर्गत गुणवाचक विशेषण के उदाहरण हैं। इसके बाद दशा या अवस्था, అది ఏ దశలో ఉంది ఏ అవస్థలో ఉందో చూద్దాం। ఉదాహరణకు దుబలా, పతలా, మోటా, భారీ, పిఘలా, గాఢా, గీలా, सूखा, అలాగే स्वस्थ, कमजोर, हल्का, बूढ़ा ये सभी इसके अवस्था के उदाहरण हैं या दशा के उदाहरण है। ये सभी भी गुणवाचक विशेषण के उदाहरण है। అంటే సన్నగా ఉందా, అది లావుగా ఉంది లేదా బరువుగా ఉంది, లేదంటే ఆరోగ్యముగా ఉండడము లేదా వీక్గా ఉండడము, తేలికగా ఉండడము, ఇవన్నీ కూడా వాటి యొక్క దశ లేదా అవస్థకు సంబంధించినటువంటి పదాలు। ఇవన్నీ కూడా గుణవాచక విశేషణ యొక్క ఉదాహరణలు। దీని తర్వాత కాల్య సమయ అంటే కాలానికి సంబంధించిన లేదా సమయానికి సంబంధించినటువంటి విశేషణ పదాలు। ఉదాహరణకి लिए नया, पुराना, ताज़ा, भूत, वर्तमान, भविष्य, प्राचीन, अगला, पिछला, मौसमी, आगामी, नवीन, सायंकालीन, वार्षिक, मासिक ये सभी काल या समय के अंतर्गत आते हैं। ये सभी भी గుణవాచక విశేషణకి ఉదాహరణ అంటే కొత్తది, పాతది, తాజాగా ఉంది, భూతకాలంకి సంబంధించింది లేదా భవిష్యత్తుకు సంబంధించింది, లేదంటే వార్షిక్ అంటే ఒక సంవత్సరానికి లేదా ఒక నెలకి, లేదంటే బౌద్ధ కాలానికి చెందినది, ఇటువంటి మీనింగ్ వచ్చేటువంటి విశేషణ పదాలన్నీ కూడా కాల్య సమయకే అంతర్గత గుణవాచక విశేషణకి ఉదాహరణ है। इसके बाद స్థితి या దిశ, స్థితి అంటే అది ఏ స్థితిలో ఉంది ఏ దిశలో ఉంది అంటే అది తూర్పుకుందా, పశ్చిమానికుందా, లేదంటే ఉత్తర ఈశాన్యమా, ఉత్తర వాయువ్య దిశలో ఉందా, అది ఏ దిశలో ఉంది ఏ స్థితిలో ఉందో చెప్పేటువంటి పదాలు। ఉదాహరణకు నిచల, ఊపరి, ఉత్తరి, పూర్వి, పశ్చిమి ఆది అంటే కింద ఉన్నది, పైన ఉన్నది, లేదా ఉత్తర దిక్కులో ఉన్నది లేదా తూర్పు దిక్కులో ఉన్నది, ఇటువంటివన్నీ కూడా స్థితి या దిశకే ఉదాహరణ है। इसके बाद స్పర్శ పదార్థ, మనం స్పర్శించినప్పుడు దాని యొక్క భావాన్ని మనం ఏ విధంగా ఫీల్ అవుతాము, లేదా అది ఎటువంటి పదార్థము, అది గట్టిగా ఉన్న పదార్థమా లేదా మెత్తగా ఉన్న పదార్థమా లేదా చల్లగా వేడిగా, ఇటువంటి భావం ఉంటుంది కదా। ఇవన్నీ కూడా మనం స్పర్శించినప్పుడు ఏ విధంగా ఉంది, అలాగే ఆ పదార్థం ఎటువంటిది, ఈ భావం వచ్చేటువంటి పదాలు गुणवाचक विशेषण के उदाहरण है। उदाहरण के लिए मुलायम, सख्त, ठंड, गर्म, कोमल, खुरदरा అంటే గరుకైన, అలాగే सूती, रेशमी, ऊनी, कागजी, అలాగే फौलादी, लोहादी ये सभी गुणवाचक विशेषण के स्पर्श या पदार्थ के उदाहरण है। అంటే కోమలముగా ఉంది, లేదా చల్లగా ఉంది, వేడిగా ఉంది, మృదువుగా మెత్తగా పట్టులా ఉంది, లేదా గరుకుగా ఉంది, లేదంటే అది ఇనుప పదార్థము, ఇటువంటివన్నీ కూడా గుణవాచక విశేషణకే ఉదాహరణ है। అంటే ఇవి స్పర్శ లేదా పదార్థానికి చెందినటువంటి పదాలు ఉదాహరణలు। इसके बाद స్వభావం, స్వభావం ఏ విధంగా ఉంది, కోపంగా ఉంది, లేదంటే చిరాగ్గా ఉంది, కలుపుగోలుతనముగా ఉన్నారు అనేటువంటి స్వభావాలన్నీ, స్వభావానికి చెందినటువంటి పదాలన్నీ కూడా గుణవాచక విశేషణకే ఉదాహరణ है। उदाहरण के लिए चिड़चिड़ा, मिलनसार అంటే కలుపుగోలుతనం, ఇవన్నీ కూడా गुणवाचक विशेषण के स्वभाव के उदाहरण है। इसके बाद వ్యవసాయ, వ్యవసాయి అనే వృత్తికి సంబంధించినటువంటి పదాలు। వ్యవసాయం అంటే వృత్తి, అంటే అది అతను ఏ వృత్తికి చెందినవాడో మనం చెప్పినప్పుడు ఆ పదాలు विशेषण के अंतर्गत आते हैं। उदाहरण के लिए व्यापारी, औद्योगिक, शैक्षणिक, प्राविधिक आदि అంటే వ్యాపారానికి చెందినవాడు లేదా పరిశ్రమకు చెందినటువంటిది, లేదంటే చదువుకు సంబంధించినటువంటి
అంటే పారిశ్రామికవేత్త లేదా విద్యావేత్త ఇటువంటి పదాలన్నీ కూడా गुणवाचक विशेषण के उदाहरण है। इसके बाद ध्वनि అంటే శబ్దము, ధ్వనికి సంబంధించినటువంటి పదాలు కూడా गुणवाचक विशेषण के उदाहरण है। उदाहरण के लिए मधुर, कर्कश అంటే మృదువైనటువంటి మాట లేదా కర్కశంగా ఉండేటువంటి మాట లేదా గంభీరమైనటువంటి ఇటువంటివన్నీ కూడా ధ్వనికే अंतर्गत आते हैं। इसके बाद भार అంటే బరువు, అంటే హల్కా, తేలిక, భారీ, బరువైన ఇవి కూడా गुणवाचक विशेषण के उदाहरण है। गुणवाचक विशेषण में सा सादृश्यवाचक पद जोड़कर गुणों को कम भी किया जाता है, जैसे बड़ा सा, ऊंची सी, पीला सा, छोटी सी आदि। అంటే మనం గుణవాచక విశేషణ బడా, చోటా, పీలా, ఊంచి ఇవన్నీ కూడా గుణవాచక విశేషణ ఉదాహరణలుగా చెప్పుకున్నాం। అయితే దీనికి మనము సా అనేటువంటి పదాన్ని కలపడం ద్వారా ఈ గుణాలను మరింత తక్కువగా చేసి చెప్పవచ్చు, అంటే చాలా కొంచెము। ఇప్పుడు మనం కొంచెము అనేటువంటి పదము గుణవాచక విశేషణకి అంతర్గత ఉదాహరణ హై। అయితే మనం ఇంకా చాలా కొద్దిగా అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా చెప్పాలి అంటే చోటీసి, అలాగే బాగా పెద్దగా అనేటువంటి మీనింగ్ రావాలి అంటే బడాసా, అలాగే బాగా ఎత్తైన ఊంచీసి ఇటువంటివన్నీ కూడా గుణవాచక విశేషణకే ఉదాహరణ హై। ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం। గోపాల్ ఈమాన్దార్ లడకా హై, గోపాలు నిజాయితీ పరుడైనటువంటి పిల్లవాడు। ఇక్కడ ఈమాన్దార్ అనేటువంటిది విశేషణ్। ఇక్కడ ఇది ఈమాన్దార్ అనేది ఈ అబ్బాయి యొక్క గుణానికి సంబంధించినటువంటి గుణవాచక విశేషణ్। इसके बाद जंगल में एक घमंडी शेर रहता है, ఇక్కడ షేర్ అనేది ఎటువంటిది ఘమండి, అంటే అడవిలో ఒక గర్వంతో కూడినటువంటి ఒక సింహము నివసిస్తోంది। ఇక్కడ ఇది దోష్కి సంబంధించినటువంటిది, ఇది గుణు, ఇది దోషు। నెక్స్ట్ యా సఫేద్ గాయ్ హై, గాయ్ కైసీ హై సఫేద్, అంటే ఆవు ఏ విధంగా ఉంది తెలుపు రంగులో ఉంది, ఇది రంగుకు సంబంధించింది। అలాగే ఉస్కా ఘర్ బడా హై, ఘర్ అతని యొక్క ఇల్లు పెద్దగా ఉంది, ఇది ఆకారానికి సంబంధించింది। అతని ఇల్లు ఏ విధంగా ఉంది బడా పెద్దది, సఫేద్ తెలుపు। ఇస్కే బాద్ ఏ సుగంధిత్ ఫూల్ హై, ఇవి సుగంధభరితమైనటువంటి పువ్వులు, ఇది గంధ అంటే సువాసనకు సంబంధించినటువంటి గుణవాచక విశేషణ। నెక్స్ట్ మై స్వస్థ్ హూ, నేను ఆరోగ్యముగా ఉన్నాను, అంటే ఇది అవస్థకు సంబంధించినటువంటి ఉదాహరణ। ఏ విధంగా ఉన్నాను, నేను ఏ విధంగా ఉన్నానో చెప్పడం అన్నమాట ఇక్కడ। నెక్స్ట్ తాజ్మహల్ పురాణి ఇమారత్ హై, తాజ్మహల్ ఎటువంటి కట్టడము పురాణి ప్రాచీనమైన, ఇది కాలానికి లేదా సమయానికి సంబంధించినటువంటి गुणवाचक विशेषण। इसके बाद भारत के उत्तर पूर्वी राज्यों में मणिपुर एक है, ఇక్కడ మణిపూర్ అనేటువంటి రాజ్యము ఏ దిశలో ఉంది ఉత్తర్ పూర్వీ, అంటే తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి రాజ్యాల్లో మణిపూరు ఒకటి, ఇలా కూడా రాయొచ్చు మనం। మణిపూరు భారత్కే ఉత్తర్ పూర్వీ రాజ్య హై అని కూడా మనము రాయవచ్చు। నెక్స్ట్ బచ్చోంకి త్వచ ములాయం హోతీ హై, పిల్లల యొక్క చర్మము చాలా స్మూత్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది। ఇక్కడ మనకి ములాయం అనేది విశేషణ గుణవాచక విశేషణ। इसके बाद कोयल का गाना मधुर है, ఇక్కడ కోకిల యొక్క పాట చాలా మధురముగా ఉంటుంది, ఇది ధ్వనికి సంబంధించినటువంటి గుణవాచక విశేషణ। కోకిల యొక్క పాట చాలా మధురముగా ఉంటుంది అని, ఇవన్నీ కూడా గుణవాచక విశేషణకే ఉదాహరణ హై। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి। ధన్యవాదాలు।